హ్యాపీ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎప్పుడెప్పుడు అనుకుంటూ ఉండే క్లాసు ఆనంద యాప్ గురించి ఈరోజు మనం వీడియో చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది మనకు చాలా అవసరం అండి. ప్రజెంట్ డేస్లో మన అప్డేట్ కాకపోతే ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతాం. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ఆనంద యాప్ గురించి తెలుసుకునే ముందు గతంలో అసలు పాలసీ ఎలా కంప్లీట్ అయ్యేది అనే విషయాన్ని ఒకసారి 4 మాటల్లో చెప్పుకున్నాం. ఫ్రెండ్స్, నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి మన జూన్ 30 నాటికి, అంటే పోయిన నెల 30 నాటికి 25 ఇయర్స్ కంప్లీట్ అవుతుందండి. అయితే నేను ఫస్ట్లో పాలసీ కంప్లీట్ చేయాలంటే ముందు కస్టమర్ దగ్గర నుంచి అమౌంట్ తీసుకొచ్చి మనం కౌంటర్లో కస్టమర్ పేరు మీద ఇలా సోన్సో ఊరుగుంట ఏదో యజమాని అని చెప్పి ఒక కస్టమర్ పేరు మీద ముందు బీఓసి అమౌంట్ కట్టేసేవాళ్ళు. కట్టేసి కస్టమర్కి రిసీట్ ఇచ్చేసేవాళ్ళు. ఆ రిసీట్లో ఏముండేది, ఓన్లీ ఆ రోజు కట్టిన డేటు ప్లస్ ప్రీమియం మాత్రమే ఉండేది. ఓకేనా. ఆ ప్రీమియం ప్రీమియం రిసీట్ ఇచ్చేసిన తర్వాత ఆయన దగ్గర డాక్యుమెంట్స్ తీసుకునేవాళ్ళు. ఏమేమి తీసుకునేవాళ్ళు, ఇప్పటిలాగే ఆధార్ కార్డు, అప్పుడు ఆధార్ కార్డు లేవు కాబట్టి రేషన్ కార్డు తీసుకునేవాళ్ళు, ఫోటో ఉంటే ఫోటో తీసుకునేవాళ్ళు, బ్యాంక్ అకౌంట్ ఉంటే బ్యాంక్ అకౌంట్ తీసుకుని ఏజ్ ప్రీమియం మనం ఇదివరకు మనకి యాప్లు ఉండేవి కాదన్నమాట. మనమే కాల్కులేటర్లో కాల్కులేట్ చేసి ప్రీమియం ఎంత పడిందని చెప్పి ఆ ప్రీమియం తర్వాత రిసీట్ ఇచ్చేసేవాళ్ళు. తర్వాత డాక్యుమెంట్లు తీసుకుని ఈ డాక్యుమెంట్లు మన ప్రపోజల్ ఉంటుంది కదా, ప్రజెంట్ ఉన్న ప్రపోజల్ అప్పుడు కూడా ప్రపోజల్తో డాక్యుమెంట్స్ పిన్ చేసి నీట్గా అన్ని ఫిలప్ చేసి ఆఫీస్కి ఇచ్చేసేవాళ్ళు. ఆఫీస్లో ఏం చేసేవారంటే దొంతరలుగా కింద పెట్టేసేవాళ్ళు, 1 by 1 పెట్టేసి అది ఎప్పుడో అయ్యేది. అంటే 15 రోజులు 20 రోజులకి ఆ కీయింగ్ చేసి అలా ఖాళీ ఉన్న టైంలో కీయింగ్ చేసి పాలసీ కంప్లీట్ అయ్యేది. ఎప్పుడైతే పాలసీ కంప్లీట్ అయ్యేదో అప్పుడే ఆ నెంబర్ వచ్చేది, పాలసీ నెంబరు. ఆ క్షణం నుంచి వాళ్ళకి ఇన్సూరెన్స్ స్టార్ట్ అయ్యింది. అయితే ఈ పరిణామ క్రమంలో చాలా తప్పులు దొర్లుతూ ఉండేవి. ఎందుకంటే మన బీఓసీ కట్టడం ఒకటైతే తర్వాత ప్రపోజల్లో రాసింది ఈ యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళకి కీయింగ్ చేసేటప్పుడు కొన్ని తప్పులు చేస్తూ ఉండేవారు. ఆ తప్పుల్ని సరిదిద్దుకోవడానికి టైం ఉండేది కాదు. ఎందుకంటే మన దగ్గర ఉంచేవారు కాదు వాళ్ళు. ప్రపోజల్ ఇచ్చేసిన తర్వాత ఎప్పుడో మనం 15 రోజులకు 20 రోజులకు పాలసీ నెంబర్ వచ్చి తర్వాత మనం చూసుకుంటే అప్పుడు పాలసీ నెంబర్ వచ్చి ఉండేది. అప్పుడు వీళ్ళకి బాండ్ 1 నెలకో 2 నెలకో 3 నెలకో బాండ్ వచ్చేది. ఇప్పట్లా కాదు. చాలా తప్పులు వస్తూ ఉంటాయి అన్నమాట. విపరీతమైన తప్పులు వస్తూ ఉంటాయి. పైగా పాలసీ కట్టేసి నెంబర్ రావడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి ఈ మధ్యకాలంలో వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది ఉండేది కాదు. నెక్స్ట్ తర్వాత ఈ యొక్క బీఓసీ కట్టడం దగ్గర నుంచి గ్రీన్ ఛానల్ అనే ఒక ఛానల్ ప్రవేశపెట్టారండి. ఆ గ్రీన్ ఛానల్ అంటే ఏంటంటే మనం ముందు డబ్బులు ప్రీఓసీ కౌంటర్లో కట్టడం కాక డబ్బులు కట్టడానికి ముందే ప్రపోజల్ ఆఫీసులో ఇచ్చినట్లయితే ప్రపోజల్ అంతా కీయింగ్ చేసి అప్పుడు ఇంత పడిందని అమౌంట్ ఇచ్చి ప్రపోజల్ నెంబర్తో ఒక రిసీట్ ఇస్తారు మనకి. ఓకేనా. అంటే ప్రపోజల్ ఎలా కీయింగ్ అయ్యేది మనం IC38 ఎగ్జామ్లో చెప్పుకున్నాం. ఓకేనా. ప్రపోజల్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళ మోరల్ అజారుడు, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ, నైతికంగా ఎలా ఉన్నారు, భౌతికంగా ఎలా ఉన్నారు, ప్రమాదకర వృత్తుల్లో పనిచేస్తున్నారా, లేకపోతే సగ్గా ప్రీమియం కట్టారా, వీళ్ళ మెజర్మెంట్స్ అంటే BMI ఎలా ఉంది, ఇవన్నీ చూసుకుని డిసిషన్ వేసి మనకు స్లిప్ ఇస్తే ఆ స్లిప్తో వెళ్ళి కౌంటర్లో మనం అమౌంట్ కట్టేస్తే ఇమీడియట్లీగా పాలసీ నెంబర్తో మనకి రిసీట్ ఇచ్చేస్తారు. అంటే ఇదివరకు లాగా బీఓసీ కట్టి 20 రోజులు 30 రోజులు కాకుండా ప్రపోజల్ ఇచ్చిన రోజునే మనకి గ్రీన్ ఛానల్ అంటే ఒకేసారి మనకి కంప్లీట్ అవ్వడం, ఒకేసారి కంప్లీట్ అయ్యి పాలసీ నెంబర్ వచ్చేసేది. ఆ క్షణం నుంచి వాళ్ళకి ఇన్సూరెన్స్ స్టార్ట్ అయ్యి ఉండేది. అంటే ఇప్పుడు జరుగుతుంది అదే. నెక్స్ట్ దీని తర్వాత మనకి ఇది కాకుండా అంటే డైరెక్ట్గా మీరు ఆఫీస్కి రావాలి, ప్రపోజల్ కీయింగ్ చేసేటప్పుడు మీరు అక్కడ కూర్చోవాలి, డాక్యుమెంట్స్ తేవాలి, ఇవన్నీ బోల్డ్ టైం టేకన్ కాబట్టి మీరు ఇంటి దగ్గర ఉండే కస్టమర్ ఎక్కడ ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఇంటి దగ్గర ఉండే మనం పాలసీ కంప్లీట్ చేసుకునే విధానమే ఆనంద వచ్చి మళ్ళీ ఇప్పుడు అప్డేట్ అయ్యింది ఆనంద 2.0. ఆనంద 2.0 గురించి ఒకసారి చెప్పుకున్నాం. ఫస్ట్ ఆనంద అంటే ఏంటి? ఆనంద అంటే ఆత్మనిర్భర్ ఏజెంట్స్ న్యూ బిజినెస్ డిజిటల్ యాప్. ఆత్మనిర్భర్ ఏజెంట్ న్యూ బిజినెస్ డిజిటల్ యాప్, దీని ఫుల్ ఫామ్ వచ్చి. అసలు ఆనంద చేయడానికి ఎవరికి అర్హత ఉంటుంది? క్లబ్ మెంబర్లుగా, సీనియర్ ఏజెంట్లుగా, డెవలప్మెంట్ ఆఫీసర్లుగా, ఎంప్లాయీస్గా. ఈవేళ ఎగ్జామ్ పాస్ అయ్యి సాయంకాలం కోడ్ తీసుకున్నట్లయితే వాళ్ళు కూడా ఆనందాలో కంప్లీట్ చేసుకోవచ్చు. కోడ్ నెంబర్ ఉంటే చాలు ఆనందాలో కంప్లీట్ చేసుకోవడానికి అర్హత వస్తుంది. అసలు ఆనంద కంప్లీట్ చేసుకోవడానికి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనకి ప్లే స్టోర్కి వెళ్ళినప్పుడు లేదు కదా గూగుల్కి వెళ్ళి క్రోమ్కి వెళ్ళి మొబైల్లో ఆనంద 2.0 అని కొడితే మనకి ఒక యాప్ ఓపెన్ అవుతుంది. ఆనంద డిజిటల్ యాప్ ఓపెన్ అవుతుంది.
దాంట్లో కస్టమర్ అని, సేల్స్ ఛాంపియన్స్ అని, ఎంప్లాయీ అని ఉంటుంది. అంటే మనం కస్టమర్స్ కాదు, ఎంప్లాయీస్ కాదు, సేల్స్ ఛాంపియన్ కాబట్టి సేల్స్ ఛాంపియన్ అనే పదాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఒకటి అడుగుతుంది, ఓటీపీయా పాస్వర్డ్ అడుగుతుంది. ఓటీపీ అంటే ఓటీపీ రావడానికి మీరు ఏం చేయాలంటే మీ కోడ్ నెంబర్ ఎంటర్ చేయాలండి. మీ కోడ్ నెంబర్కి 0 యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా కోడ్ నెంబర్ 315, 0 యాడ్ చేసి మనం 690 అనేది ఆఫీస్ కోడ్ కాబట్టి 050315 నా కోడ్ 690 ఆఫీస్ కోడ్ కొట్టగానే నా మొబైల్కి ఓటీపీ వస్తుందండి. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే ఆనంద పోర్టల్ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన మరుక్షణం మనకి ప్లాన్స్ ఉంటాయి. ప్లాన్స్ లో మనకి ఏ ప్లాన్ కావాలి, ఆనందగా జీవనానంద్ కావాలా, జీవన్ లాభ్ కావాలా, జీవన్ లక్ష్య, ఏ ప్లాన్ కావాలో ఆ ప్లాన్ మనం క్లిక్ చేసిన వెంటనే తర్వాత మనకి వాళ్ళ యొక్క కస్టమర్ పేరు అడుగుతుందండి. కస్టమర్ ఫుల్ నేమ్ అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, జెండర్ మేలా ఫీమేల్ అని అడుగుతుంది. మీరు ఎంత సమ్మిష్యూడ్ కావాలి, ఆ సమ్మిష్యూడ్ హాఫ్ ఇయర్లీనా, ఇయర్లీనా, క్వార్టర్లీనా, మంత్లీనా అడుగుతుంది. అన్ని అడిగిన తర్వాత క్లిక్ చేసి ప్రొసీడ్ అని కొట్టగానే ప్రీమియం ఓపెన్ అవుతుంది. అంటే ఇంత ప్రీమియం పడుతుంది సుమి అని చెప్తుంది. ఆ ప్రీమియం మనకు ఓకే అనుకున్నట్లయితే మళ్ళీ నెక్స్ట్ ప్రొసీడ్ కొట్టగానే వెంటనే వాళ్ళకి మనం స్టార్ట్ చేస్తున్నాం, పాలసీ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి యాక్సెస్ ఐడి అని చెప్పి ఒక నెంబరు వస్తుంది. ఆ నెంబర్ మనం ఆల్రెడీ మన డిస్ప్లేలో కనిపిస్తుంది, కాకపోతే మనం నోట్ చేసుకోవచ్చు. ఇదే నెంబర్ అనేది వాళ్ళకి పాలసీ పూర్తయ్యే వరకు ఇదే నెంబరు వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఓకేనా? ఈ నెంబర్ వచ్చిన తర్వాత కింద సికేవైసి అని వస్తుంది. సికేవైసి అంటే న్యూ ఇయర్ కస్టమర్ అని చెప్పి మన కేవైసీ నమ్మకి సంబంధించిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆనంద చేయడానికి మనకి మూలం ఏంటి, ఆనంద చేయడానికి ఏం కావాలి అనుకున్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరితో మొబైల్ నెంబరు ఆధార్ కార్డుతో లింక్ అయింది. ఈ అమ్మఒడని, నెక్స్ట్ కొన్ని ప్రభుత్వ పథకాలు చాలా, రైతు భరోసాలని, నెక్స్ట్ చాలా పెన్షన్స్ అని, చాలా వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ ఆధార్ కార్డుతో మొబైల్ నెంబర్ లింక్ అయి ఉందండి. ఆ లింక్ అయి ఉండేదే మనకు కావాలి. ఓకేనా? ఆనంద చేయడానికి ఏం కావాలంటే పెర్సన్ ఎంత దూరం ఉన్నా సరే, పెర్సన్ వేరే రాష్ట్రంలో ఉన్నా సరే, వేరే దేశం కాదు వేరే రాష్ట్రంలో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే, మన ఇంటి పక్కన ఉన్నా సరే, మన పక్కన ఉన్నా సరే, ఆధార్ కార్డుతో మొబైల్ నెంబర్ లింక్ అయి ఉన్నట్లయితే మనం ఆనందాలో చేయడానికి ఈజీగా చాలా అవకాశం ఉంటుందండి. దీనికి ఏం కావాలంటే మామూలు పాలసీ చేయడానికి ఎలాగే మనకి ఆధార్ కార్డు కావాలి, బ్యాంక్ అకౌంట్ కావాలి. అలాగే ఆధార్ కార్డు ఆనందాలో చేయడానికి కూడా ఆధార్ కార్డు మొబైల్ నెంబర్తో లింక్ అయి ఉండాలి, బ్యాంక్ అకౌంట్ కావాలి. ఈ మొబైల్ నెంబర్తో లింక్ అయి ఉండి ఆధార్ సీకేవైసీ ఎలా డౌన్లోడ్ చేయాలనేది నేను స్క్రీన్ రికార్డింగ్ చేసి మొబైల్లో మీకు చూపిస్తాను. అంటే నాదే ఆధార్ కార్డు డౌన్లోడ్ ఎలా చేయాలి, ఆ లింక్ కూడా మీకు పెడతాను. స్క్రీన్ రికార్డింగ్ చేసి ఎలా మనం డౌన్లోడ్ చేసుకోవాలి, దాన్ని ఎలా భద్రపరచుకోవాలి, దాన్ని ఎలా మనం అప్లోడ్ చేయాలనే విషయం నేను స్క్రీన్ రికార్డింగ్ లో చూపెడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనంద గురించి మనం పూర్తిగా అవగాహన చేసుకున్నట్లు అది ఈజీగా మీకు వస్తుంది. అంటే ఒకటండి, మీకేంటంటే ఆనంద గురించి మీరు చేసేమని నేను చెప్పడం లేదు, నేనే చేస్తాను. కాకపోతే మీకు విషయం అర్థం అవ్వాలి, ఆనంద గురించి ఉపయోగాలు అర్థం అవ్వాలి. ఉపయోగాలు ఏంటంటే మన గ్రీన్ ఛానల్లో చాలా వరకు పాలసీ చేస్తూ ఉన్నాం. చాలా తప్పులు కొడేస్తూ ఉంటారు. హాఫ్ ఇయర్లీ వదిలి ఇయర్లీ వదిలి మంత్లీ యొక్క సర్నేమ్ మార్చేయడం, నామినీ పేరు మార్చేయడం, వయసులు మార్చేయడం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేసేస్తూ ఉంటారు. పైగా ఫోన్లు మాట్లాడుకుంటూ రకరకాల ఏదో యావిగేషన్ చేసుకుంటూ మన ప్రపోజల్ గురించి మనం చేతులు కట్టుకుని నిలబడి ఆ ప్రపోజల్ అయ్యే వరకు చాలా టైం వెయిట్ చేయాలి. ఇప్పుడు అలా కాకుండా మన ఇంటి దగ్గర మనమే కూర్చుని హాయిగా కాఫీ తాగుతూ మన ఫ్యామిలీ మెంబర్స్ తో కబుర్లు చెప్పుకుంటూ కూడా నీట్ గా తప్పు లేకుండా మనం చేసుకోవచ్చండి. మనం చేసేది కాదు, ఆధార్ కార్డులో ఏదైతే ఉందో అదే ఇక్కడ ఫీడ్ అయిపోతుంది కాబట్టి ఏ రకమైన తప్పు కూడా జరగదు. నెక్స్ట్ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ మనకు కావాలంటే అదే అడ్రస్ కి మనం క్లిక్ చేస్తే అదే అడ్రస్ కి బాండ్ వెళ్ళిపోతుంది. లేదు కదా, అడ్రస్ కావాలంటే మనం కింద టైప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డు అడ్రస్ లో లేరు, వేరే జాబ్ రీచో, లేదా వేరే పర్పస్ రీచో, వేరే బిజినెస్ రీచో, వేరే ఇంట్లో అద్దుకుంటున్నారు, కొన్ని సంవత్సరాలు అక్కడే ఉంటారు, వాళ్ళ మదర్ ప్లేస్ లో ఎవరు లేరు. అప్పుడు అద్దుకున్న వాళ్ళ దగ్గరికి బాండ్ రావాలంటే మనం ఈ యొక్క మన కాలంలో ఆధార్ కార్డు సంబంధించిన అడ్రస్ పైన ఉంటే కింద వాళ్ళ కమ్యూనికేషన్ అడ్రస్ మనమే పెట్టుకోవచ్చండి. అదే మనమే మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ముందు మీరు పూర్తిగా సన్నద్ధం కండి. ఆనందాలో చేయడానికి తయారుగా ముందుకు వచ్చినట్లయితే మీకు కొన్ని భయాలన్నీ పోతాయి. మీరు నెమ్మదిగా నేను నేర్పిస్తాను, ముందు నేనే చేస్తాను. నేను చేయడానికి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ కస్టమర్ దగ్గర ఉండగానే మీరు వాళ్ళ ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసి వాళ్ళ ఓటీపీ ఎంటర్ చేసేసిన తర్వాత మీకు మొబైల్లో ఈ ఆధార్ డౌన్లోడ్ అయిపోతుంది, అది నాకు షేర్ చేయండి సరిపోతుంది. ఓకేనా?
అది ఎలా షేర్ చేయాలో కూడా నేను వీడియో అయిపోయిన తర్వాత నేను మొబైల్లో స్క్రీన్ షాట్ రికార్డింగ్ ద్వారా మీకు నేను చెప్తాను. ఎలా అది పొదుపులో ఎలా భద్రంగా ఎలా ఉంటుంది, దాన్ని మళ్ళీ ఎలా మనకు షేర్ చేయాలనే విషయం కూడా మీకు చెప్తాను. ముందు మాత్రం మీరు 100% ఆనంద అనేది చాలా సులువైన మార్గం అండి. చాలా అంటే చాలా సులువైన మార్గం. హ్యాపీ అన్నమాట అండి. ఏ ఇబ్బంది లేనిది. ఒకవేళ మీరు ఎక్కడో ఉండి, కస్టమర్ ఎక్కడ ఉండి, నేను ఎక్కడ ఉండి ఓటీపీ చెప్పే బదులు మీరు దగ్గర ఉండగా మీరే కస్టమర్ దగ్గరే ఓటీపీ తీసేసుకోండి. ఆ ఓటీపీ మీ మొబైల్లో మీరే ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసేయండి ఆధార్ కార్డు. ఇంటికి వచ్చేయండి. ఇంటికి వచ్చేసిన తర్వాత దాన్ని నాకు షేర్ చేయండి. షేర్ చేస్తే అప్పుడు నేను ఆనందాలు కొట్టేస్తాను. వాళ్ళకి వాట్సాప్ లింక్ వెళ్తుందండి. చెప్తాను మీకు అటు ఒకటి 1 by 1 చెప్తున్నాను చూడండి. మీకు ఆల్రెడీ ఆధార్ కార్డుతో లింక్ అయిన సీకేవైసీ ఇక్కడ దాకా చెప్పాను. యాక్సెస్ ఐడి వస్తుందని చెప్పాను. యాక్సెస్ ఐడి కింద ఏమవుతుందంటే సీకేవైసీ ఫైల్ అప్లోడ్ చేయమంటది. సీకేవైసీ ఫైల్ ఇప్పుడు నేను చెప్పిందంతా కథ అంతా అదే. సీకేవైసీ ఫైల్ ఏదైతే నాకు పంపారో అది అప్లోడ్ చేస్తాను. దీనికి అప్లోడ్ చేయగానే వాళ్ళ యొక్క పేరు, ఆధార్ లో ఉన్నటువంటి అడ్రస్ మొత్తం అన్ని ఓపెన్ అయిపోతాయి. ఓపెన్ అయిపోయిన దగ్గర నుంచి ఫ్యామిలీ హిస్టరీ, వాళ్ళ యొక్క హైట్, వెయిట్ మొత్తం అన్ని ఇచ్చుకుంటూ వెళ్తాం. ప్రొసీడ్ కొడతాం. ప్రొసీడ్ కొట్టిన వెంటనే వాళ్ళకు లింక్ వెళ్తుంది. ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే వాళ్ళ ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ ఇచ్చినంటే పేమెంట్కి వెళ్ళిపోతుంది. పేమెంట్ వెళ్ళడం ముందు చెప్తాం మనకి ఎంత పేమెంట్ పడుతుందని. పేమెంట్కి వెళ్ళిపోతే వాళ్ళ ఫోన్ పేనా, గూగుల్ పేనా ఏదో రకంగా పేమెంట్ కొట్టేస్తారు. కొట్టేసినట్టే మన ఇక్కడ పాలసీ మనకి ఏసీఆర్ అడుగుతుంది. ఏసీఆర్ అంటే మళ్ళీ ఒకసారి మనం చూసుకుని మనం క్లిక్ చేయాలంటే పాలసీ నెంబర్ వచ్చేస్తుంది. అంతే కదా. ఇదేమి లేదు, చాలా సింపుల్ అండి. దీనికి ఊరిక ఈ పావు గంట కంటే ఎక్కువ పట్టదు. చాలా సులువైన మార్గం. నెట్ అది సౌకర్యం ఉండి ముందు మీరు ఏమీ చేయొద్దు. ముందు ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసి నాకు షేర్ చేయండి, సరిపోతుంది. నేను చూసుకుంటాను. ఓకేనా. ఎందుకంటే ఈ రోజు మనం ట్రావెల్ చేసి ఎవరినో దగ్గరికి వెళ్ళి వర్షాకాలం ఈ బాడీ అది ఇది మొత్తం రకరకాలు ఉండడం వల్ల మనకి ఇబ్బందికరంగా ఉంటుందండి. ఆఫీస్కి వెళ్ళడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. టైం అంతా పోతుంది. టైం అంతా ఏ మిడ్ నైట్ ఏ టైంలో అయినా మన ఆనందంలో ఈజీగా కొట్టేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. మరొకసారి మీరు మననం చేసుకోండి. మీరు ఇచ్చిన బుక్ కూడా ఆనందం గురించి బాగా చదవండి. డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి. నేను ఈ వీడియో ముగించిన వెంటనే నేను మీకు స్క్రీన్ రికార్డింగ్ ద్వారా ఎలా ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేయాలి, ఎలా నాకు పంపించాలనే విషయం చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.